దసరా నవరాత్రుల్లో భాగంగా అక్టోబర్ 5వ తేదీ శనివారం విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. మరి విజయవాడలో దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, మూడో రోజు దర్శనానికి ఎంత టైం పట్టింది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామశెట్టి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి దర్శనానికి వెళ్ళటానికి నేను కెనాల్ రోడ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి నగరోత్సవం జరుగుతుంది. ఇప్పుడు నేను క్యూ లైన్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు టైము 9 అయింది. మొదటి రోజు 2:30 గంటలు పట్టింది దర్శనానికి. రెండో రోజు గంటన్నరలోనే దర్శనం పూర్తయింది. మరి మూడో రోజు అయినా ఈరోజు ఎంత టైం పడుతుందో చూడాలి. దర్శనం క్యూ లైన్లో నేను ఇప్పుడు దుర్గా ఘాట్ దగ్గరికి చేరుకున్నాను. విద్యుత్ దీపాలతో ఇక్కడ అమ్మవారి చిత్రపటాన్ని ఇక్కడ తయారు చేసి పెట్టారు. ఇక్కడ దాకా క్యూ లైన్ చాలా ఖాళీగా అనిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడి నుంచి ఫుల్గా జనం ఉన్నారు. దర్శనానికి ఎక్కువ టైమే పట్టేలా ఉంది చూస్తే. ఇప్పుడు ఘాట్ రోడ్ దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గరికి చేరుకున్నాను. ఇక్కడ ఉన్న వినాయకుడిని మరియు అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఈ వీడియో ద్వారా మీరు కూడా దర్శించుకోండి. ఇక క్యూ లైన్లో మన నడక సాగిద్దాం. ఘాట్ రోడ్డు క్యూ లైన్ పక్కనే ఉన్న ఈ రాధాకృష్ణ బొమ్మను చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. దర్శనం పూర్తయింది. దసరా శరన్నవరాత్రుల్లో మూడో రోజైన ఈరోజు కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఒక చేతితో అక్షయ పాత్ర, మరో చేతితో గరిట పట్టి సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి.
అన్నపూర్ణాదేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతుంది. ప్రాణకోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత శ్రీ అన్నపూర్ణాదేవి. ఆ తల్లిని కొలిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.